చూశారు కదా కమలాకర్ గారు తన ఫ్లూట్ తో ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారో. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా మరి? యా డెఫినెట్ గా. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంగీత సమరం రిలయన్స్ మొబైల్ ఒక్కరే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మజిలీకి చేరుకుంది. మరో ఆసక్తికరమైన మలుపు తీసుకోబోతుంది. హోరాహోరీగా సాగిపోతున్న ఈ సంగీత సమరంలో రిలయన్స్ మొబైల్ ఒక్కరిగా నిలవాలంటే ఈ నలుగురు 3 అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలి. ఈ రోజు ఈ నలుగురు ఎదుర్కోబోతున్న తొలి అగ్ని పరీక్ష. వేటూరి సుందరరామూర్తి గారు తన కెరియర్ లో ఇప్పటి వరకు 1000 పాటలు రాశారు. వాటిలో నుంచి మరో జడ్జి కమలాకర్ గారు కొన్ని పాటల్ని ఏరి పార్టిసిపెంట్స్ కి ఇచ్చారు. సో ఆ పాటల్ని ఈ రోజు పార్టిసిపెంట్స్ పాడబోతున్నారు. ఒక్కొక్కళ్ళు 2 పాటలు పాడాలి. అలాంటి అద్భుతమైన పాటల్ని మనకందించిన శ్రీ వేటూరి సుందరరామూర్తి గారికి రిలయన్స్ మొబైల్ ఒక్కరే తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. అణువణువు పరీక్షిస్తూ అద్భుతమైన జడ్జిమెంట్ ఇస్తున్న శ్రీ కమలాకర్ గారికి రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో స్వాగతం, సుస్వాగతం. ఎలాంటి పాటనైనా తన అద్భుతమైన గాత్రంతో పాడి ఎందరో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న సుమంగళి గారికి రిలయన్స్ మొబైల్ ఒక్కరే తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. రిలయన్స్ మొబైల్ ఒక్కరే చూసిన ప్రేక్షకులు ఈ నలుగురు పాడే పాటల్ని చక్కగా వింటూ మీరు అభిమానించే గాయకుడికి మీ అమూల్యమైన ఓట్ల ద్వారా SMS చేసి వారి విజయంలో మీరు భాగస్వాములు అవ్వండి. రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో వేటూరి గారి స్పెషల్ ఎపిసోడ్ లో ఈ రోజు మన ముందుకు రాబోతున్న ఫస్ట్ పార్టిసిపెంట్ పార్థసారథి. ప్లీజ్ వెల్కమ్. ఏంటి గెటప్? పూల చొక్క. నేను చినుకుల రాలి అనే పాట పాడుతున్నాను. దానికి ఆ పాట యాక్చువల్లీ 4 స్తంభాలాట అనే చిత్రం నుంచి తీసుకున్నది. దాంట్లో ఇలాగే బెల్ బాటమ్ స్టైల్లో. రెండో పాట పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్ అడిగింది అని జడగంటలు చిత్రం నుంచి. ఆల్ ది బెస్ట్. అలాగే ఒక ప్రముఖ వ్యక్తి నీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నారు. చూద్దామా? ఒక్కరే రిలయన్స్ బ్రాండింగ్తో జరిగిన ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అయినందుకు ఐమ్ రియలీ హ్యాపీ. నేను 2 ఎపిసోడ్స్ చూడడం జరిగింది. దీంట్లో మెయిన్గా నాకు పార్థసారథి అనే ఆయన నచ్చడానికి కారణం ముఖ్యంగా మంజునాథ సాంగ్. ఎందుకంటే చాలా డిఫికల్ట్ సాంగ్ చూస్ చేశారు ఆయన. అండ్ ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది. టోటల్ థింగ్ వాజ్ లైక్ ఎ మ్యాజిక్. సో అది డేర్ చేయటం అనే దానికే నేను సగం మార్క్స్ ఇచ్చేస్తాను ఆ సాంగ్ పాడటానికి. ఐ థాట్ ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ నాకే ఒక చిన్న ఎక్సైట్మెంట్ వచ్చింది, ఎస్పెషలీ శివుడు సాంగ్ కాబట్టి ఐ లైక్ ఇట్. అందమైన అనుభవం, కుర్రాళ్ళు, ఈ 2 సాంగ్లు కూడా నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చినాయి. అండ్ సో నా సైడ్ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఆయనకి ఇస్తాను. అండ్ మీ ఓటింగ్ పోల్స్ చేసేటప్పుడు, SMSలు చేసేటప్పుడు ప్లీజ్ డూ ఓట్ ఫర్ హిమ్. బికాస్ అంత ఎంకరేజింగ్గా ఉన్న ఒక సింగర్ని మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఐ థింక్ టుడేస్ కాంపిటీషన్ ఈజ్ వెరీ గుడ్. అందరూ సింగర్స్ చాలా బాగా పాడుతున్నారు చాలామంది. ఇందులో ఈయన ఒక్కరే నేను చెప్పలేను, కానీ మిగతా వాళ్ళు కూడా చాలా బాగా పాడారు. బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ మిస్టర్ పార్థసారథి. అండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్, ఇటువంటి ఛానల్స్, ఇటువంటి ప్రొడ్యూసర్స్, ఇటువంటి బ్రాండింగ్స్ ఇంకా జరగాలని, లాట్స్ ఆఫ్ టాలెంట్ ఇట్లా బయటికి రావాలని, దే షుడ్ ఆల్సో విన్. ఈ ప్రోగ్రామ్ పేరు ఒక్కరే కాబట్టి ఒక్కరే గెలుస్తారు కాబట్టి మిగతా వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం. పార్థసారథి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జగపతి బాబు గారు. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఐ ట్రై టు లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే పార్థసారథి, మరి జగపతి బాబు గారి విషెస్తో పాటుగా మా విషెస్, అలాగే ప్రేక్షకులందరి విషెస్ కూడా నీకు ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ, ఆ ప్రేమ నీ పేరే నా ప్రేమ. నదివి నీవు, కడలి నేను, మరచిపోబోకుమా మమత నీవే సుమా. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ, ఆ ప్రేమ
వెల్లువవుతానులే ఆ చల్లనే చాలులే హిమములారాలి ఋతువులై నవ్వి సుమములై పూసి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైన శిథిలమైన విడిచిపోబోకుమా విరహమైపోకుమా ఉన్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది ఉన్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది నువ్వు రావాలా పువ్వు పూయాలా రావేలా చెడగొట్టమ్మా రతనాలమ్మా జానకమ్మా ఉన్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది పండు వెన్నెల పక పక నవ్వాలా గండి గిన్నెలో పాల బువ్వల రెల్లే నవ్వాలా పాపి కొండల పండు వెన్నెల పక పక నవ్వాలా వెండి గిన్నెలో పాల బువ్వల రెల్లే నవ్వాలా నీ మువ్వల సవ్వడి వింటే ఆ సవ్వడి కవ్విస్తుంటే నీ మువ్వల సవ్వడి వింటే ఆ సవ్వడి కవ్విస్తుంటే సెలయేరమ్మ గోదారమ్మ చేతులు కలపాల చేతులు తెలిపిన చెలిమిని విడిచి కుంగిపోవాలా నే కుంగిపోవాలా పార్థసారథి, నువ్వు పాడిన 2 పాటలు కూడా అద్భుతం, అమోఘం. మన జడ్జెస్ ఏమంటారో విందాం. వేటూరి గారు. సంగీత కళా తపస్సులు ఎంతగా సాధన చేసి ఈ ట్యూన్స్ చేసి ఉంటారో దానికి తగ్గట్టుగా ఏమాత్రం నేను రాయగలిగానో నాకు తెలియదు. కానీ ఈ 2 పాటలు చాలా మందికి చాలా అభిమానపాత్రమైన పాటలు. పుహళింది గారిని, నాగేంద్ర గారిని, నవతా కృష్ణరాజు గారిని, జంజాల గారిని ఈ రూపేణ తలుచుకునే అవకాశం నాకు కలిగింది. చాలా బాగా పాడావు, చాలా అద్భుతంగా పాడావు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కమలాకర్ గారు. ఎక్స్ట్రాడినరీ పార్సాది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్. సెకండ్ సాంగ్ ఎస్పెషల్లీ చాలా చాలా బాగుపడావు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సాంగ్లో ఆకులు రాలి అని స్టార్ట్ చేసి అక్కడ ఎత్తుగడలు కొంచెం పిచ్చింగ్. పల్లవిలో నా ప్రేమ, నది, కడలి ఆ ప్లేస్లో లైట్ ఎందుకంటే నలుగురే ఉన్నారు కాబట్టి ఇంకా చిన్న కూడా మేము పట్టి చెప్పాలి కాబట్టి వెరీ గుడ్ పాస్. అది గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. సుమంగ్లి గారు. పార్థసారథి, మీరు పాడిన ఫస్ట్ సాంగ్ బాగుంది, సెకండ్ సాంగ్ చాలా 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 బాగుంది. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండ్ ఐ పర్సనలీ ఫీల్ వన్ ఆఫ్ యువర్ ప్లస్ పాయింట్స్ ఈజ్ యువర్ the way you sustain at higher notes. I thoroughly enjoyed both the songs.
ఇప్పుడు వేటూరి గారి స్పెషల్ ఎపిసోడ్ లో మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ కౌశిక్ కళ్యాణ్. ప్లీజ్ వెల్కమ్. ఏ పాటలు పాడబోతున్నారు వేటూరి గారివి? నేను మేఘ సందేశం సినిమా నుంచి ఆకాశ దేశాన వావ్ అనే సాంగ్. ఓకే. పాడిన వారు కేజే యేసుదాస్ గారు, సంగీతం రమేష్ నాయుడు గారు. ఓకే. తర్వాత ఇంకో సాంగ్ ఏమో వేటగాడు సినిమా నుంచి ఆహా. ఆకుచాటు పిందె తడిసే అనే సాంగ్. పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు. కౌశిక్ కళ్యాణ్, మా ఇద్దరితో పాటు నీకు మరొకరు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరెవరో చూద్దామా? చూద్దాం. రిలయన్స్ మొబైల్ ఒక్కరే నేను రెగ్యులర్గా చూస్తున్నాను. చాలా బాగుంటుంది ప్రోగ్రాము. అందులో పార్టిసిపెంట్స్ అంతా చాలా బాగా చేస్తున్నారు. ఈ మధ్య ప్రీ ఫైనల్స్కి వచ్చినట్టుంది ఈ వారంలో ఎప్పుడో. దాంట్లో 4 మిగిలారు. 4లో నాకు కౌశిక్ కళ్యాణ్ బాగా నచ్చాడు. అతను క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల అనుకుంటా అతని పాటలన్నీ బాగుంటున్నాయి. అతను నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో సంథింగ్ పాడాడు, చాలా బాగుంది. మొన్న మది శారదాదేవి మందిరమే పాడాడు, చాలా అద్భుతంగా పాడాడు. ఈవెన్ జడ్జెస్ కూడా మెచ్చుకున్నట్టున్నారు బాగానే. సో అతను గెలవాలని, అతనే విన్నర్ కావాలని, అతనే ఒక్కరే అవ్వాలని నా కోరిక. అందుకని ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ టు ఓట్ ఫర్ హిమ్. అందరూ అతనికి ఎస్ఎంఎస్లు చేసి అతన్ని గెలిపించాల్సిందిగా వేడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ గారు. నేను అసలు నమ్మలేకపోతున్నాను, మా షో ఇంత పెద్ద వాళ్ళందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారంటే. నేను వారి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా నా బెస్ట్ పెర్ఫామ్ చేయడానికి 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కౌశిక్ కళ్యాణ్, మరి తమ్మారెడ్డి భరద్వాజ్ గారి బ్లెస్సింగ్స్ తో పాటుగా అందరి బ్లెస్సింగ్స్ నీకు ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం, మేఘ సందేశం. రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై, రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై, ఈ నిశీధి నీడలలో నివురులాగా మిగిలానని, శిథిల జీవినైనానని, తొలకరి మెరుపుల లేఖలతో రుధిర బాష్ప జలధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన, నా మరణయాతన. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం, మేఘ సందేశం. ఆకుచాటు పిందె తడిసే
ఒక మాటు పిల్ల తడిసే ఆకుతాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది గొంగుల్ని ముడిపెట్టింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది గొంగుల్ని ముడిపెట్టింది ముద్దిచ్చి ఓ చినుకు ముచ్చమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే నీ మాట విని మప్పు మెరిసి తడివానలే కురిసి కురిసి ఒళ్ళు తడిసి వెళ్ళి విరిసి చిలిపి చినుకుల్లో తలదాచుకోపాలే ఆహా 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 ఆకుతాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకుతాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది పిందె తడిచిందో లేదో జడ్జెస్ నడికి కనుక్కుందాం. ఓకే వేటూరి గారు. ఫస్ట్ పార్థసారథి పాడినప్పుడు కానీ ఈయన పాడిన పాటలు కానీ చేసినటువంటి సంగీత దర్శకులు లేరు ఇవాళ, రాసినటువంటి ఉన్నాను. అది ఒక విరహం. అది ఇంకా ఈ విధంగా నాకు నా పాటలు నాకే వినిపిస్తూ ఆ మహానుభావుల్ని ప్రత్యక్షంగా మళ్ళీ వాళ్లతో కూర్చుని నేను పనిచేసిన రోజులు జ్ఞాపకం తీసుకొస్తున్నటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ రెండవ పాట అభినయించిన ఎన్టీఆర్ మహానుభావులు ఆయన. నేను సినీ రంగ ప్రవేశానికి నాకు నాంది పలికినటువంటి మహానుభావుడు ఆయన ఆహార్యంతో కూడా నువ్వు వచ్చి అభినయించావు. మా బావ చక్రవర్తి, నా పాటలు చక్రవర్తి చేసిన అన్ని పాటలు ఎవరూ చేయలేదు. మా ఇద్దరి అనుబంధం దానికి ఒక గుర్తు, ఒక పేరు విజయ గార్డెన్స్ అని. అక్కడ నిరంతరం మా ఇద్దరి కార్ఖానా జరుగుతుండేది. కార్లు అనేకం వచ్చి పోతూ ఉండేవి, నిర్మాతలు దర్శకులవి. ఆ విధంగా చాలా కాలం జరిగింది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి తలలో నాలుకవలే పూసలలో దారంబు మాడ్కి అని నంది తిమ్మన గారు చెప్పారు. ఆ విధంగా ఈ అన్ని పాటల్లోనూ ఒక సూత్రధారుడు ఉన్నాడు. అతనే గాత్రధారుడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. రామారావు గారికి పాడినా, నాగేశ్వరరావు గారికి పాడినా, ఎవరికి పాడినా వారి గాత్రధర్మాన్ని అనుసరించి, వారి బాడీ లాంగ్వేజ్ని అనుసరించి పాడినటువంటి మహానుభావుడు, పాడుతున్నటువంటి వాడు చిరంజీవి బాలసుబ్రహ్మణ్యం. అతని విజయ యాత్రలో ఇవన్నీ కొన్ని మైలురాళ్ళు మాత్రమే. చాలా చక్కగా పాడావు, చాలా బాగా పాడావు. నువ్వు పాడటంలో ఆశ్చర్యం లేదు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కమలాకర్ గారు. 2 సాంగ్స్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. కౌశిక్, థ్యాంక్ యూ సార్. నీకు ప్రీవియస్ రౌండ్స్లో చెప్దాం అనుకున్నాను. నీకు కొంచెం అప్పుడప్పుడు కొంచెం హై పిచ్లో కొంచెం నాజుల్ లైట్గా వస్తుంది కదా. అవును సార్. అది కొన్నిసార్లు చాలా బాగా అనిపిస్తుంది సార్. నాజుల్ అని కాదు, ఒక పైప్ వాయిస్ ఆ టైప్గా ఒకలాంటి ఒక సౌండ్ బాగుంటుంది అది నీ దాంట్లో. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ సాంగ్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. ఏ కంప్లైంట్ లేదు. థ్యాంక్ యూ సార్. ఒక సజెషన్గా నువ్వు అన్ని పాటలు ఏమన్నా ఫీల్ వచ్చినప్పుడు ఎక్కువ వేస్తున్నావు. ఆ మోతాదు, ఆ సాఫ్ట్నెస్ వచ్చినప్పుడు ఎక్కువ కంట్రోల్ చేస్తున్నావు. అంత ఎక్కువ కంట్రోల్ చేయకూడదు. ఒక లెవెల్కి చేయాలి, కానీ మరీ దాన్ని
ఏదైనా పని చేస్తున్నట్టు కనపడకూడదు, మనకి అది తెలిసిపోతుంది వాంటెడ్గా నువ్వు చేస్తున్నావు అని. ఓకే సార్. అది పార్ట్ ఆఫ్ ఫీల్లో రావాలి అది. ఓకే సార్. అది నువ్వు వాంటెడ్గా చేస్తున్నట్టు కనపడకూడదు. అండ్ ఎవ్రీథింగ్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఫైన్. థ్యాంక్ యూ సార్. సుమంగ్లి గారు. First song was very nice, థ్యాంక్ యూ మ్యామ్. but I especially enjoyed the second song. I mean, watching you sing something like that was very new for me. So I really liked the second one. థ్యాంక్ యూ మ్యామ్. All the best. థ్యాంక్ యూ సో మచ్. రిలయన్స్ మొబైల్ వక్రేలో నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న పార్టిసిపెంట్ శ్రీరామ్ చంద్ర, ప్లీజ్ వెల్కమ్. శ్రీరామచంద్ర, వేటూరు గారు రచించిన ఏ 2 పాటలు నువ్వు పాడబోతున్నావు? నేను మొదట సప్తపది చిత్రంలో నుంచి కేవి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చిన, సుశీల గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన రేపల్లి ఎదచలున్న పొంగిన రవళి అనే పాట పాడబోతున్నాను. దాని తర్వాత ప్రేమించు పెళ్ళాడు అనే చిత్రంలో నుంచి వయ్యారి గోదారమ్మ. ప్రముఖ వ్యక్తి నీకు కూడా విషెస్ అందించాలనుకుంటున్నారు, మరి వాళ్ళు ఎవరో చూద్దాం. ఓకే. రిలయన్స్ మొబైల్ ఒక్కరే ప్రేక్షకులకి, జడ్జెస్కి, పార్టిసిపెంట్స్కి నా నమస్కారం. ముందుగా ఐ విష్ ఆల్ ద 4 పార్టిసిపెంట్స్ అ గుడ్ లక్. బట్ నా పర్సనల్ ఫేవరెట్ అంటే నేను ఎవరు సపోర్ట్ చేస్తానంటే ఐ సపోర్ట్ శ్రీరామచంద్ర గారు. ఆయన 2 ఎపిసోడ్స్ చూశాను. ఆయన పాడిన బాయ్స్లో సారీగమ పాట, అంతులేని కథలో తాళికట్టు శుభవేళ ఆ సాంగ్ బాగా పాడారు. అండ్ ఇటీవల రిలీజ్ అయిన సినిమా అష్టాచమ్మలో ఆయన 2 పాటలు జరిగింది, అది విన్నాను. సో నా పర్సనల్ ఫేవరెట్ అయితే శ్రీరామచంద్ర గారు. సో మీరు కూడా ఆయన SMS త్రూ ఓటేసి గెలిపించండి. ఆల్ ది బెస్ట్ శ్రీరామచంద్ర. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. మీరు నా ప్రోగ్రామ్ చూస్తున్నందుకు, నా సాంగ్స్ని అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇంకా కష్టపడి అందరి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ పర్ఫామ్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. మీరు చెప్పిన 2 పాటలు బాగా పాడండి. థ్యాంక్ యూ. గుడ్ లక్. వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి, నవరస మురళి, ఆనందన మురళి, ఇదేనా ఇదేనా ఆ మురళి, మోహన మురళి, ఇదేనా ఆ మురళి. వేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి, నవరస మురళి, ఆనందన మురళి, ఇదేనా ఆ మురళి, మోహన మురళి, ఇదేనా ఆ మురళి. మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి, మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి, సంగీత నాట్యాల సంగమ సుఖ
నాట్యాల సంగమ సుఖ వేణువై రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా మురళి రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా మురళి వేణుగానలోలుని మురిపించిన రవళి నటనల సరళి ఆనందన మురళి ఇదేనా మురళి మూవల మురళి ఇదేనా మురళి. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కలవరం ఇన్ని కలలిక ఎందుకో కన్ని కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం నిజమునా సత్యం అవునో కానో నీవు నా సత్యం అవునో కానో ఊహ నీవే ఉసురు కారాదా మోహమల్లే ముసురు కోరాదా నవ్వెటి నక్షత్రాలు మువ్వల్లే ముద్దాడంగా మువ్వగోపాలు నిరాధిక ఆకాశ వీణ గీతాలలోన ఆలాపనైనే కరిగిపోనా వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కలవరం ఇన్ని కలలిక ఎందుకో కన్ని కలయిక కోరుకో కలవరింటే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కలవరం. పాట బిగినింగ్ లో స్మైల్ అదిరిపోయింది, పాట కూడా అంతే అదిరింది. రైట్, మరి జడ్జెస్ ఏమంటారు చూద్దాం. వేటూరి గారు. స్వరబ్రహ్మ కెవి మహాదేవన్ గారి స్వరకల్పనలో సప్తపది అంటే సప్త స్వరాలు కూడా అర్థం ఉంది. ఆ సప్తపది చిత్రంలో పాట చాలా చక్కగా పాడావు నువ్వు. అది అద్భుతమైనటువంటి కంపోజిషన్. అది సింధు భైరవి రాగం అనుకుంటాను. సింధు భైరవిలో అంత చక్కని అనుభవిస్తూ ఆనాడు మామగారు అంటే మహాదేవన్ గారు స్వరపరిచినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసినటువంటి వాడిని, పాట రాసిన వాడిని, రాస్తుంటే ఆయన ట్యూన్ చేస్తూ నేను రాసిన సెంటెన్స్లో యాజ్ ఇట్ ఈస్గా ట్యూన్ చేసిన పాట అది. ఆ రోజులు నా జ్ఞాపకం తీసుకొచ్చావు నువ్వు. అద్భుతంగా పాడావు, చాలా బాగా పాడావు, అనుభవించి పాడావు. తర్వాత రెండో పాట ఇప్పుడు మన మధ్య ఉన్నారు ఇళయరాజా గారు, వారి పేరు చెప్పడం నువ్వు మర్చిపోయినట్టున్నావు. నువ్వు
సంగీత దర్శకుడు ఆయన. దానికి ప్రేమించు పెళ్ళాడు ప్రేమించు చిత్రం, పెళ్ళాడు. అది ఉషా కిరణ్ మూవీస్. అంటే ఈ ఒక్కరే కార్యక్రమం నిర్వహిస్తున్న సంస్థ వారు తీసినటువంటి చాలా గొప్ప చిత్రం అది. దానికి రాసినటువంటి పాట అది. ఆ కంపోజిషన్ ఎటువంటిదో, కలవరం కలవరం నీకు గళవరం, గళస్వరమే నీకు గళం వరంగా. అంత చక్కని పాటలు రెండు ఎన్నుకున్నందుకు, ఎన్నికలో ఎంత సున్నితమైన నేర్పరితనమో చూపించావు నువ్వు. నీకు తగిన పాటలు చక్కగా పాడావు. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. కమలాకర్ గారు. ఎక్స్ట్రాడినరీ శ్రీరామ్. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. సింధు భైరవి కదా. చాలా తక్కువ వచ్చే పాటలు యాక్చువల్గా మన ఫీల్డ్లో సింధు భైరవి గురించి. ఆ రాగం మీద, ఆ రాగం విన్నప్పుడల్లా నాకు అది గుర్తొస్తుంది. మిలే సుర్ మేరా తుమ్హారా తో సుర్ బనే హమారా. వెరీ గుడ్ శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. సుమంగళి గారు. Very, very beautiful compositions, and the way you presented them were extraordinary. And especially the second number, I immediately knew it was Raja sir, even though you didn't mention, because such a beautiful composition. I thoroughly enjoyed both the songs. వేటూరి గారి స్పెషల్ ఎపిసోడ్ లో మన ముందుకు రాబోతున్న లాస్ట్ పార్టిసిపెంట్ సంతోష్. ప్లీజ్ వెల్కమ్. సంతోష్, చూసావు కదా ముగ్గురు ఎంత బాగా పాడారో సాంగ్స్. సో వేటూరి గారికి రాసిన ఏ పాటలు సెలెక్ట్ చేసుకున్నావు? నేను కాంచనగంగా సినిమా నుంచి చక్రవర్తి గారు కంపోజ్ చేసిన పాట వనిత లత కవిత అనే పాట పాడుతున్నాను. ఫస్ట్ సాంగ్ అది పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ సెకండ్ సాంగ్ ఏమో ఇళయరాజా గారు కంపోజ్ చేసిన పాట సితార సినిమా నుంచి జిలిబిలి పలుకుల ఓమైన. ఆ పాట పాడిన వారు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ జానకి గారు. ఆల్ ది బెస్ట్ సంతోష్. మరి మా విషెస్ తో పాటుగా నీకు ఒక ప్రముఖ వ్యక్తి విషెస్ ని అందించబోతున్నారు. మరి వాళ్ళెవరో చూద్దాం. రిలయన్స్ మొబైల్ ఒక్కరే డెఫినెట్గా మంచి ప్లాట్ఫామ్, మంచి టాలెంట్ రావడానికి ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు షోకేస్ ద టాలెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడి నుంచి వచ్చి పాడడం, కాంపిటీషన్, ఇదంతా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది చూడడానికి. ఐ వాచ్డ్ ఎ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్. డెఫినెట్గా రా టాలెంట్ ఉంది అందరిలో. నలుగురు బాగా పాడుతున్నారు. బట్ బికాజ్ ఒకళ్ళకి మాత్రం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి సంతోష్ అని చెప్తాను. బికాస్ నా పర్సనల్ ఫేవరెట్ అయితే సంతోష్. తను యాక్చువల్గా ఐ థింక్ హీ హాజ్ అ క్లాసికల్ బ్యాక్ డ్రాప్ ఉంది. వాళ్ళ ఫాదర్ కూడా ఈజ్ మ్యూజిక్ టీచర్ అని విన్నాను. సో డెఫినెట్గా చైల్డ్హుడ్ నుంచి ప్రాక్టీస్ ఉంటుంది. బట్ అంటే క్లాసికల్ మ్యూజికే అంటే ఓన్లీ దాంట్లో ఉండకుండా వెస్టర్న్ కూడా చాలా బాగా పాడుతున్నారు. నేను మొన్న చూసినప్పుడు జోడీలో ఒక సాంగ్ పాడాడు, చాలా బాగా పాడాడు పాట. నాకు బాగా నచ్చింది అది. సో మై ఫేవరెట్ పిక్ వుడ్ బి సంతోష్. సో నా టేస్ట్ మీ టేస్ట్ ఒకటే అయితే మీరు సంతోష్ బాగా పాడుతున్నాడు అనుకుంటే డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేయండి, ఓట్ చేసి గెలిపించండి అని. మేక్ హిమ్ ద ఫైనలిస్ట్ అండ్ మేక్ హిమ్ ద విన్నర్ అండ్ ఆల్ ది బెస్ట్ సంతోష్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ నవదీప్ గారు. నేను మీ సినిమాలు చూస్తుంటాను. ఐ లైక్ యూ వెరీ మచ్ ఇన్ చందమామ ఎస్పెషల్లీ. నేను మీరు అనుకున్నట్టుగానే ఇంకా బాగా పాడి ఒక్కరేగా నిలవడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. వనిత లత కవిత మనలేవులే కజత. వనిత లత కవిత మనలేవులే కజత. యువాలి చేయూత మనసివ్వడమే మమత. మనసివ్వడమే మమత. వనిత లత కవిత మనలేవులే కజత. వనిత లత కవిత మనలేవులే కజత.
తోడుకున్నా తోడు విడిచేనా తొలకరించే కొత్త ఆశ తొలగిపోయేనా వనిత లత కవిత మనలేవులే కజత యువాలి చేయుత మనసువడమే మమత మనసువడమే మమత వనిత లత కవిత మనలేవులే కజత యువాలి చేయుత మనసువడమే మమత మనసువడమే మమత. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల్ల కిల్ల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా కలలను తెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల్ల కిల్ల నగవుల బలపులు చిలికిన ఓ మైనా మైనా అడగనులే చిరునామా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు మైనా మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల కిల నగవుల బలపులు చిలికిన ఓ మైనా మైనా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా కలలను తెంచకు కలతను దాచకు ఓ మైనా మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల్ల కిల్ల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా. సంతోష్, చాలా చక్కగా పాడావు రెండు పాటల్ని కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్రెస్టింగ్గా ఉంది ఫస్ట్ పాట. యా, సెకండ్ పాట బాగా పెద్ద హిట్ సాంగ్, ఎక్కువ సార్లు విన్నాం కానీ ఓకే ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్ పుట్టుక వేటూరి గారి మాటలో వినాలనుంది నాకు. ఈ జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చూద్దాం. వేటూరి గారు. సంతోష్, నువ్వు పాడిన మొదటి పాట ఈ సంస్థ వారు అంటే ఉషా కిరణ్ మూవీస్ వారు తీసినటువంటి కాంచన గంగ అనే చిత్రంలో మా బావగారు చక్రవర్తి గారు చేసినటువంటి పాట అది. వనితా లతా కవిత మనలేవు లేక జత. చక్రవర్తి గారు ఎక్కువగా కొట్టుడు పాటలు చేస్తారని ఆయనకు ఒక అపప్రథ ఉండేది. కానీ ఎన్నో మెలడీస్ చేసినటువంటి మహానుభావుడు ఆయన. ముద్రలు పడటం వేరుగా ఉంటాయి, నిజాలు వేరుగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మల్లె పువ్వు, చీకటి వెలుగులు, ఇట్లా చాలా చిత్రాలకి ఆయన ఎంతో చక్కని మ్యూజిక్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉషా కిరణ్ వారికి కూడా అట్లా చాలా పిక్చర్స్కి ఆయన చేశారు. అందులో శ్రీనాథుడు పోతనతో అంటాడు,
నువ్వు కావ్యం రాస్తున్నావు, భాగవతం, దానికి అండ ఉండాలి కదా. వనితకైనా, లతకైనా, కవితకైనా పోషించేటువంటి దిక్కు, తోడు ఒకళ్ళు ఉండాలి, లేకపోతే అవి భాషించవు అనే ఉద్దేశంతో ఆయన ఎవరికి అంకితం ఇవ్వను అంటే ఆ చెప్పిన మాటని పల్లవిగా తీసుకుని వనిత, లత, కవిత మనలేవు లేక జత అని పాట కాంచనగంగా చిత్రం కోసం రాసినటువంటి పాట. ఇక రెండవది జిలిబిలి పలుకుల అనే పాట ఉంది కదా, సితారా చిత్రంలో. ఈ జిలిబిలి పలుకుల మాట ఎలా ఉన్నా దానికి ఇచ్చిన బీజిఎమ్స్లో స్వరలహరి, ఇళయరాజా గారు చేసినటువంటి ఆ స్వరలహరి చూస్తుంటే చిత్ర చిత్ర వర్ణాలతో తారలన్నీ అక్కడ వచ్చి ఆడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ రెండు పాటలు వేగం ఉన్నది, రాగం ఉన్నది, ఈ రెండు ఉన్నటువంటి చక్కని పాటలు. ఈ రెండు చక్కగా పాడావు నువ్వు. విష్ యూ ఆల్ ది బెస్ట్. కమలాకర్ గారు. వెరీ గుడ్ సంతోష్. అండ్ స్పెషల్గా రాజా గారి కంపోజిషన్స్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఆయన అసలు ఉతుకుడు పాటలు ఉన్న టైంలో ఆయన ఒక్కసారి ట్రెండ్ని అట్లా రిధం కూడా లేకుండా పాటలు చేసి హిట్ చేశాడు. ఆయన మాటే మంత్రం అయితే రిధమే మనకి వినపడదు. సో ఆయన తాళాలని బేస్ చేసి కూడా పాటలు చేస్తారు ఆయన. ధింగ్ తా తా ధింగ్ తా తా తద తా దీనెక్కుతా కసకుర్రో రిధమ్ ప్యాటర్న్స్ మీద ఆయన ట్యూన్లు చేసేవారు. యాక్చువల్ సింఫోన్లో అది ఇలాంటి ఫ్రేజులు ఉంటాయి. అలాంటి ఫ్రేజులు పట్టుకొని జిలిబిలి పలుకులు అని చేశారు ఆయన. అట్లా ఒక రకరకాల చేసి ఆయన ప్రయోగాలు చేసి జనాల్ని మెప్పించారు. థ్యాంక్ యూ సంతోష్. సుమంగ్లి గారు. Very nicely sung, both the songs. But I think that just worked out, I mean, my personal feeling. Yes, ma'am. Don't think it highlighted the beauty of your voice Yes, ma'am. very much. I But anyway, you did a good job. Yes. No doubt about that. Okay. చూశారు కదండి, ఈ రోజు రిలయన్స్ మొబైల్ ఒక్కరే వేటూరి గారి పాటల ఒరవడితో ఎలా సాగిపోయిందో. మీ ఫేవరెట్ పార్టిసిపెంట్ కి SMS చేసి ఎంకరేజ్ చేయొచ్చు. అలాగే రిలయన్స్ మొబైల్ ఒక్కరేలో ఒక్కరేగా నిలవబోయే విజేతకి ఈటీవీ వారు 2 లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందజేయబోతున్నారు. అలాగే రన్నర్ అప్ కి 1 లక్ష రూపాయల ప్రైజ్ మనీని ఇవ్వబోతున్నారు. అంతేకాదండి, ఉషా కిరణ్ మూవీస్ లో పాడే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ రోజు వేటూరి స్పెషల్ ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ అందరూ వేటూరి గారి పాటలు పాడారు. ఇక నెక్స్ట్ రౌండ్ లో సార్ ఏ పాటలు పాడాలి పార్టిసిపెంట్స్? సో నెక్స్ట్ థీమ్ వచ్చి వీళ్ళకి వాళ్ళకి సాంగ్స్ ఇచ్చుకుంటారు అనమాట. అంటే పార్టిసిపెంట్స్ చాయిస్, వాళ్ళకి వాళ్ళే పోటీ అనమాట. అంటే ఒకరి బలహీనతలు తెలుసుకొని వాళ్ళకి ఆ పాట ఇవ్వటం, అంటే ఇతనికి ఏ కష్టమైన పాటలు ఉంటాయని అలా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చుకుంటారు. సో దీన్ని మనం పార్టిసిపెంట్స్ థీమ్ కింద మనం డిక్లేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సరికొత్త థీమ్ రౌండ్ లో ఈ నలుగురు ఎవరికి ఎవరు ఎలాంటి పాటలు ఇవ్వబోతున్నారో, ఎలాంటి పాటలతో మన ముందుకు రాబోతున్నారో తెలియాలంటే Keep watching Reliance Mobile ఒక్కరే. Until then, bye.